వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి మే నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత ఏప్రిల్ మాసం కానీ మార్చి నెల కానీ చాలా ఇబ్బంది పడ్డటువంటి సింహరాశి వారికి, ఎందుకంటే అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు, అష్టమ రాహు, నిజానికి ఆ కలయికే చాలా ప్రమాదకరమైనటువంటిది. అష్టమ స్థానంలోనే షడ్గ్రహ కూటమి కూడా ఏర్పడింది. గురుబలం లేదు, ఏ బలము లేదు, కేవలం వారి యొక్క దైవ బలమో లేకపోతే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశల తాలూకు బలమో దాని మీదే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. గత 2 నెలల్లో కూడా చూసుకుంటే సింహరాశి వారి ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇక మే నెలలో 15వ తారీఖు దగ్గర నుండి దేవగురువైనటువంటి బృహస్పతి లాభస్థాన స్థిత గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. గురుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం అనేటువంటిది అత్యంత అదృష్టాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అది సౌభాగ్యాన్ని సూచిస్తుంది, సంతతికరంగా ఉంటుంది, ఆర్థిక ప్రదాతగా గురుడు ఉంటారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి శని రాహువుల యొక్క దోషాన్ని సైతం గురుడు తగ్గించి వేసేటువంటి విధంగా, ఎందుకంటే అష్టమంలో శని ఉన్నప్పుడు నానా కార్య విరోధ స్యాద్ వ్యాధి పీడ ధనక్షయం అన్నారు. అంటే ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య రావడం, ఏదో ఇబ్బంది పడడం, ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా గురుడు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు. ఒక దైవ బలం వెన్నంటే ఉండి సింహరాశి వారిని రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి రాహు 7వ స్థానంలోకి వస్తున్నారు. అంటే అష్టమ రాహు యొక్క దోషం కూడా తొలగిపోతూ ఉన్నది. ఈ 2 చాలా గొప్ప విషయాలు. మే నెలలో సింహరాశి వారికి 2 శుభవార్తలు ఏంటి అంటే, ఒకటి గురుబలం రావడం, అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం. మరి సప్తమంలో ఉన్నప్పుడు రాహువుకి కొన్ని విశేషమైనటువంటి స్థితి ఉంటుంది. కరపాదాంగుళై కుష్టై జామిత్రై ఫణి సంస్థితే అన్నారు. స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి రాహు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు. అలాగే ప్రయాణాలు చేయడానికి, దేశాంతరవాసం చేయడానికి, అనగా పుట్టినటువంటి ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతంలోనూ వేరే దేశంలోనూ కూడా నివసించడానికి వాటికి కూడా రాహు కారణమవుతారు. కాబట్టి సింహరాశి వారు ఎవరైతే వేరే వేరే ప్రాంతాలకి వేరే దేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాన్ని చెయ్యాలి అనేటువంటి ఆశని కలిగి ఉన్నారో వారు చక్కగా వారి యొక్క పనులన్నీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు. మే నెలలో అన్ని కూడా ముందుకు సాగుతాయి. అందులోనూ లాభస్థాన స్థిత గురుడు కూడా వేరే దేశంలో నివసించేటువంటి స్థితులకు కారణమవుతారు. అలాగే సింహరాశికి సంబంధించినటువంటి కవులు, కళాకారులు, వీరు ఎవరైతే కొంత కళలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారు కూడా దేశం దాటి బయటికి వెళ్ళి వారి యొక్క ప్రతిభను కనబరచడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఇలా విదేశీ ద్రవ్యాలని సంపాదించుకుని విదేశీ ధనాన్ని పోగుపెట్టుకునేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక దైవ బలం, ఇందాక మనం చెప్పుకున్నట్టు శత్రునాశో మంత్రసిద్ధి అన్నారు. ఎవరైతే శత్రువులు మిమ్మల్ని అతిగా బాధిస్తూ ఉన్నారో, లేదా ఎవరైతే మిమ్మల్ని మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి వారు తమ యొక్క స్థానాలని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఉదాహరణకి తోటి ఉద్యోగస్తులు, పై అధికారులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వారు అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం, లేదా వారికి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉండడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ మరే ఇతరత్ర ఫంక్షన్స్ కానీ, అలాగే గృహానికి సంబంధించి కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్త ఇంట్లోకి వెళ్ళాలి, ఇటువంటి వాటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు. ఇలా మే నెలలో అటు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఆనందదాయకమైనటువంటి సమయం ఈ రాశి వారికి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా కూడా సింహరాశి వారికి ఇది కలిసి వచ్చేటువంటి కాలము. ప్రత్యేకించి లాభగురుడు ఉన్నప్పుడు 15వ తారీఖు దాటాక తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యనది స్నానాలని ఆచరించడానికి, దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశాన్ని గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు పొందడానికై ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మాసం మధ్య నుండే రవి కూడా అనుకూలిస్తారు. దశమంలో ఉండేటువంటి రవి వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతుంది. కాబట్టి ఈ మాసంలో చక్కగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. అష్టమ శని యొక్క దోష నివారణ కోసం శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకము, తిలదానము చేయండి. ప్రత్యేకించి పరమేశ్వరుడి యొక్క ఆరాధన అధికంగా చేయండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది, అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము, లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే, మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా, అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, ఆ క్షత్రియ సంహారం చేసి, అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.